సార్ నా పేరు తమ్మినేని చాతుర్య. నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ కంబం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ హెచ్ఈసి ఇంగ్లీష్ మీడియంలో చదివాను సార్. నాకు మొదటి సంవత్సరంలో 500కి గాను 490 మార్కులు వచ్చాయి సార్. అండ్ సెకండ్ ఇయర్ లో కూడా 500కి 490 మార్కులు వచ్చాయి సార్. సో టోటల్ గా నా ఇంటర్మీడియట్ స్కోర్ వచ్చేసి 1000కి 980 మార్కులు వచ్చాయి సార్. నాకు ఇంత ఉత్తీర్ణత రావడానికి ప్రధాన కారణం, నన్ను సపోర్ట్ చేసిందంటే మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అలాగే మార్పులు సార్. మన ప్రభుత్వంలో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా టెక్స్ట్ బుక్స్ సప్లై చేయడం, అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి 12 నోట్ బుక్స్ ని ప్రొవైడ్ చేయడం, అలాగే బ్యాగ్స్ ని ప్రొవైడ్ చేయడం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని కేవలం స్కూల్ వరకే పరిమితమై ఉన్నదాన్ని కాలేజెస్ వరకు కూడా ఇంప్లిమెంట్ చేసినందుకు నా తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మాకు చాలా హెల్ప్ అయింది సార్ ఆ స్కీమ్ అనేది. మేము లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళం, మాకు ఫుడ్ విషయంలో కొంచెం సఫర్ ఉండేది. బట్ మీరు ఇది ఇలా కాలేజెస్ లో కూడా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉన్నది సార్. అలాగే మీరు సంకల్ప్ 2025 అనే ఒక ప్లాన్ ని కూడా కాలేజెస్ లో ఇంప్లిమెంట్ చేశారు సార్. అండ్ విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఏబిసి గ్రూప్స్ గా డివైడ్ చేసి ఫ్రీ మెటీరియల్స్ ని కూడా మీరు ప్రొవైడ్ చేశారు. వీటన్నిటి ద్వారా మన ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత అనేది గణనీయంగా పెరిగింది సార్. కేవలం పాస్ పర్సంటేజే పెరగడమే కాకుండా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదు అని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా దానికి నిదర్శనం సార్. మేమందరం టాపర్స్ గా నిలిచి ఈరోజు ఐ థింక్ గవర్నమెంట్ స్కూల్స్ ఎందులోనూ తక్కువ కాదు, కాలేజెస్ ఎందులోనూ తక్కువ కాదు అని మేము చెప్పగలుగుతాం సార్. అండ్ అలాగే సార్ మాది చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ సార్. నాకు అమ్మ లేరు. మా నాన్న పేరు తమ్మినేని లక్ష్మీరెడ్డి. నేను మా నాన్న అలాగే మా జేజ మా జేనాన్న ఉంటాం సార్. వాళ్ళిద్దరు కూడా చాలా పెద్ద వయసు గలవారు సార్. 75-80 ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి. మా నాన్నకి ఒక చిన్న చిల్లర కొట్టు ఉంటుంది సార్. అందులో నుంచి వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ సార్. ఈ మధ్య వ్యాపారం కూడా చాలా తగ్గిపోయింది. అండ్ నేను 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. అండ్ అప్పుడు కూడా 91% అనేది నాకు మార్క్స్ వచ్చాయి. అండ్ స్కూల్ కూడా, అది కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజెస్ లోనే చదివాను. అండ్ నా డ్రీమ్ వచ్చేసరికి ఒక IAS ఆఫీసర్ అవ్వాలనేది నా ఎయిమ్ సార్. చిన్నప్పటి నుంచి ఉండేది. ఇన్ని కష్టాలున్నా ఒక సింగిల్ పేరెంట్ అయినా సరే మా నాన్న నన్ను ఎంతో ప్రోత్సహించారు సార్. ఆడపిల్లనైనా ఒక అమ్మలేని కూతురునైనా సరే మా నాన్న ఎంతో ధైర్యంగా ఉండి, ఆయన ఎంత సఫర్ అయినా నాకు ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళు సార్. ఆయనే నా మొదటి స్ఫూర్తి కూడా సార్. మా నాన్నే నా మొదటి గురువు కూడా. మా నాన్న అంత స్ఫూర్తినిచ్చి ఈ రోజు నన్ను